1984లో యునెస్కో చేత ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపబడినటువంటి కోణార్క దేవాలయాన్ని గంగవంశానికి చెందినటువంటి నరసింహదేవ 13వ శతాబ్దంలో నిర్మించారని చెప్తూ ఉంటారు. ఒక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము యూరోపియన్లు చేవారట. ఇక హ్యూవాన్సాంగ్ ఈయన ఇక్కడ ఉండేటువంటి ప్రజలు హిందూ బౌద్ధ 2 మతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా సంయమనంతో మత సామరస్యాన్ని కలిగి జీవించేవారని తన గ్రంథంలో చెప్పారు. అలాగే ఇంకొక ఈ పీఠంలో 12 జతల చక్రాలు, ఇవి 12 నెలలను సూచిస్తాయి. అలాగే 7 గుర్రాలు, ప్రస్తుతానికి 7 గుర్రాలు లేవు కానీ ఒకే ఒక గుర్రం ఉంది. ఇంకా పైభాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. లోపలికి వెళ్ళడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని పరిగెత్తడం వల్ల ఎవరు వెళ్ళడానికి